నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఏ జర్నలిజం అయినా సరే జనం కోసం, జనాభిప్రాయం కోసం, అలాగే జనాలు అభివృద్ధి కోసం ఉండాలి అని భావించే జర్నలిజం నాది. నిజానికి ఇవాళ ఇలాంటి జర్నలిజం చేయగలిగేటటువంటి వ్యవస్థలో ఉన్న అది ప్రశ్నార్థకం మేబీ, బట్ ప్రయత్నం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అలాగే రాజకీయాలు ప్రజల కోసం, అలాగే వ్యక్తిగతం కంటే కూడా సంస్థాగతమైనటువంటి విషయాల మీద పోరాడాలి అన్నటువంటి ఒక స్వభావం ఉన్న రాజకీయ నాయకులు ఇవాళ అరుదైనటువంటి పరిస్థితిలో నాకు కూడా ఒక అరుదైనటువంటి గెస్టు డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి, ఆయన విద్యాధికులు. అలాగే అంతో ఇంతో రాజకీయాల్లో పదవుల కోసం కంటే కూడా ప్రతిష్ట కోసం పాటుపడ్డటువంటి నాయకుడిగా ఆయన్ని అందరూ గుర్తించారు. నేను కూడా అదే గౌరవంతో ఆయన అభిప్రాయాలను, ఈ 2 రోజుల్లో జరిగినటువంటి సంఘటనల మీద ఆయన అభిప్రాయాలను కూడా జనానికి స్పష్టంగా అందజేసే ప్రయత్నం చేస్తా. ఎస్ ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్కారం. నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం. నేను మీ గురించి ఎక్కువగా జనాలకి చెప్పక్కర్లేదు. అలాగే మీరు చెప్పే విషయాల మీద మాత్రం ఆబ్జెక్టివ్గా అందరికీ అర్థమయ్యే ప్రయత్నంలో నేను కూడా మీకు సహకరిస్తూ, 2 రోజుల సంఘటనలో చాలా విషయాలు కూడా బయటకు వస్తాయి, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అంబటి రాంబాబు తప్పు చేశాడా, నోరు జారి ఆయన సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశాడా, అలాగే ఆయన ఇంటి మీద దాడి జరగటం అనేది సమర్థనీయమా, ఈ రెండిటి మీద ప్రారంభంలోనే మీ విశ్లేషణ, మీ వివరణ కావాలని భావిస్తున్నాను ప్రసాద్ గారు. నేను రాజేంద్ర గారు ఎలాంటి శశభిషలు లేకుండా, అంటే ఇంగ్లీష్లో అనేకొకల్లి అంటారు, ఎలాంటి భేషజాలు లేకుండా నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట గర్హనీయము, అది ఖండించాల్సిన విషయం. అలా ఆయన మాట్లాడకుండా ఉండవలసింది. ఆయన అక్కడున్న మరి ఏ పరిస్థితుల్లో అది స్లిప్ అయ్యాడో. జనరల్గా రాంబాబు గారితో నాకు చాలా సుదీర్ఘమైన స్నేహం ఉంది. ఆయన స్టైల్ ఆఫ్ టాకింగ్ ఏంటంటే వెటకారం ఎక్కువ ఉంటుంది మాట్లాడటంలో. అంతేగాని నిన్న మాట్లాడింది కొంచెం దాని పరిధి దాటింది. దాన్ని నేను ఖండిస్తున్నాను. అది జరగకుండా ఉండవలసింది. తర్వాత జరిగిన పరిణామాలు కూడా అది చాలా దురదృష్టకరం. తెలుగుదేశం కార్యకర్తలు మరి ఆవేశమా లేకపోతే అది ఎమోషనా నేను చెప్పలేను, కానీ చాలాసేపు 5-6 గంటల సేపు జరగటం అనేది, అక్కడ పోలీసులు చూస్తూ ఉండటం అనేది కూడా అంత వాంఛనీయం కాదు. అది కూడా నాకు కొంచెం బాధ వేసింది. నేను నిన్న సిచ్యువేషన్లో వెళ్ళి మొత్తం సిచ్యువేషన్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా మళ్ళీ ఒకసారి రాంబాబు గారిని కలిసి మళ్ళీ ఒకసారి సారీ చెప్పిస్తే ఆ సిచ్యువేషన్ అడ్రస్ అవుతుందా అని కూడా ఆలోచించాను. కానీ ఎవరో పెద్దలు అడ్వైజ్ చేశారు, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు గో దేర్, మీరు అట్లా వెళ్ళకూడదు, ఇంకా అగ్రిగేట్ అయితే సిచ్యువేషన్ అగ్రిగేట్ అవుతుంది అని చెప్పడంతో నేను ఆగిపోయాను. నేను కూడా యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం సిచ్యువేషన్, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే రాంబాబు గారు లాంటి వయస్సులో, సీనియారిటీలో ఇలాంటి మాటలు రావడం అనేది వాంఛనీయం కాదు. నేను అందుకనే అయితే జోగి రమేష్ మాట్లాడాడంటే, జోగి రమేష్ని ఎవరు పట్టించుకోరు, అతను నోన్ క్యారెక్టర్, అది దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. రాంబాబు గారు కొంచెం తెలిసిన విషయాలు, కొన్ని విషయాల్లో అతను కొంచెం పద్ధతి తెలిసిన మనిషి అతను. మరి ఎందుకు అంత వెటకారం నుంచి అగ్లీగా ఎందుకు మారాడనేది వెరీ బ్యాడ్, వెరీ అన్ఫార్చునేట్. దాన్ని ఆయన సవరించుకున్నాడు నిన్న కొంత, కానీ భవిష్యత్తులో కూడా సవరించుకుంటాడు. అవసరమైతే మేము గైడ్ చేస్తాము. ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రానికి, లేకపోతే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలకి, ముఖ్యంగా ప్రజలకి నేను మనవి చేసేది ఏంటంటే, అసలు ఈ సిచ్యువేషన్, రాజకీయాల్లో ఇలాంటి సిచ్యువేషను, ఇలాంటి వాతావరణం మన కళ్ళ ముందే ఈ 15-20 ఏళ్లలో, 10 ఏళ్ల నుంచి ఎందుకు వస్తూ ఉంది అంటే, దీనికి మూలం ఎక్కడ ఉందనేది కూడా పరీక్షించాలని మీలాంటి జర్నలిస్టులకి, లేకపోతే మీలాంటి సీనియర్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇక్కడ ఒకటే అంటాను, మీరైనా నేనైనా రాబోయే తరానికి ఏం విలువలు నేర్పుతున్నామన్నటువంటి బాధ మనకి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నాము అనే కంటే కూడా ఉన్నాము అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాట రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఉంటుందని నేను భావిస్తా. అలాగే ఇక్కడ మీరు అన్నట్టుగా
తొందరపడి మాట్లాడితే దాన్ని మీరు సరిదిద్దాలి అనే ప్రయత్నం చేయటం కూడా మీరు ఉన్నటువంటి ఇవాళ పరిస్థితిలో గొప్ప ఆలోచన. ఐ కాంట్ డినై ఇట్. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు, నేను ఏదో ఏకవచనంతో అనట్లా, పత్రికా భాషలో మాట్లాడుతున్నా. పత్రికల్లో ఎక్కడ అంబటి రాంబాబు గారు అని రాయరు, చివరిలో వారు అన్నట్టుగా ముగిస్తాం. ఎమ్ ఐ రైట్? కాబట్టి అంబటి రాంబాబు గారిని నేను తక్కువగా అంచనా వేయలేను. అతనుకున్నటువంటి ప్రతిభావంతమైనటువంటి ఆలోచన తీరు కానీ, లాయర్గా ఆయనకున్నటువంటి ప్రొఫిషియన్సీ కానీ, రాజకీయ నాయకుడిగా ఆయనకున్న సుదీర్ఘ ప్రయాణం కానీ నేను అంత తేలిగ్గా కొట్టేయలేను. కానీ ఒక రేప్ చేసి తప్పు చేశాను క్షమించండి అని అంటే కుదరదు. ఒక హత్య చేసి తప్పు చేశాను అని అంటే కుదరదు. అలాగే ఒక సీనియర్ పొలిటీషియన్గా, మాజీ మంత్రిగా, మోస్ట్ ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్ నడిపేటటువంటి ఒక నాయకుడు తొందర పడ్డాడు అన్నది అది ఆవేశంలో చేసినట్టుగా కాదు, అదేదో ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారు అన్నటువంటి వాదనలో ఆయన సమాధానం చెప్పుకునే డిఫెన్స్లో పడ్డారు. అవునా కాదా? ఎస్ 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 కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్తున్నా కరెక్ట్, నేను అంగీకరిస్తున్నాను. నిన్న అది మాట్లాడకుండా ఉండవలసింది. ఆయన అంత తొందరపాటు, అంటే జనరల్గా ఆయన స్టైల్ ఏంటంటే వెటకారం ఉంటుంది ఆయన ప్రతి మాటలో, భరించలేని వెటకారం, మామూలు వెటకారం కాదు ప్రసాద్ గారు, అగ్లీగా మారిపోయింది. నిన్న అగ్లీగా మారిపోయింది. ఈ కాంపిటేటివ్ అగ్లీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు దాన్ని మనం సరి చేయాల్సిన, అక్కడి నుంచి మాట్లాడాల్సిన అవసరం జరిగింది. అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు. మనం ఇంకా దీనికి పరిష్కారం లేకపోతే జరగకుండా ఉండే ప్రయత్నం ఎలా ఉండాలి అన్న దాని మీద ముందుకెళ్దాం ప్రసాద్ గారు. నేనేమంటానంటే అంతే, అది నా ఉద్దేశం. జరిగింది, ఆయన అరెస్ట్ చేశారు. నేను రాంబాబు గారు మాట్లాడిన దాన్ని నేను సమర్థించలేదు. నేను మొదట్లోనే మీరు క్లారిటీ ఇచ్చారు, నేను సమర్థించట్లేదు, తప్పు జరిగింది, ఆయన తప్పు చేశారని ఒప్పుకున్నారన్న విషయాన్ని కూడా మీరు గుర్తు చేశారు. ఫైన్, దీని మీద పెద్ద కన్ఫ్యూజన్ లేదు. బట్ ఇవాళ వైసీపీ ప్రభుత్వం 11 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న ఎనాలిసిస్ చేసుకుంటే కొన్ని కారణాలు. ఒకటి, అమరావతిని దెబ్బగొట్టడం. రెండోది, భూతల పంచాంగంతోనే రాజ్యాంగాన్ని నడిపినటువంటి మహానుభావులు చాలామంది ఆ పార్టీ ప్రతిష్టను తొక్కేశారు, కనపడకుండా భూమిలో తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దీన్నే ప్రమోట్ చేశాడు అన్నటువంటి ఆలోచన నేను చేయను. బట్ జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా మెప్పిస్తే మనకి గొప్పగా పదవులు ఉంటాయి అని వాళ్ళు నమ్మారు. ఈయన అదే పరిస్థితిలో అదే పద్ధతిలో ప్రోత్సహించినట్టుగా చేశారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా దాడులతోటి, అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ పార్టీ నాయకులు కూడా ఇళ్ల మీద దాడి చేయటం, తగలబెట్టడం, ఇదన్నీ చేస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది ప్రసాద్ గారు? అదే రాజేంద్ర, ఇందాక జస్ట్ ఒక 1 hour బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు కొంతమంది లీడర్స్తో మాట్లాడుతూ కూటమి నాయకులకు విజ్ఞప్తి చేశాడు. ఆయన లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు, మీరు చట్టానికి అప్పచెప్పండి, ఏదైనా తప్పు చేసిన వాళ్ళు చట్టానికి అప్పచెప్పండి అని చెప్పి మీ నాయకులంతా, మంత్రులంతా కలిసి, ఎంపీలు మంత్రులు బాధ్యతగా కార్యకర్తల్ని కొంచెం సమన్వయం చేయండి, అలాంటివి జరగకుండా చూడండి అని కూడా మాట్లాడి, అది చాలా సంతోషం. అయితే ఇక్కడ రాజేంద్ర గారు, నా ఒక్క మనం ఏంటంటే, ఇక్కడ వైసీపీ గురించి కూడా నాకు కొంత ఐడియా ఉంది, బాగా ఐడియా ఉంది, బాగా ఐడియా ఉంది. ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగూ ఒక సంచలనం చేస్తే, ఇలాగూ ఒక అవతల వాళ్ళని మీద అటాక్ చేస్తే, తిడితే, బూతులు పంచాంగం చేస్తే, లేకపోతే ఇంకేదన్నా దాడి చేస్తే కానీ వాళ్ళకి అక్కడ మెరిట్ రాదు, లేకపోతే ఒక అపాయింట్మెంట్ రాదు. అక్కడ ఆ వాతావరణం ఉంది. అక్కడ ఆయనకు అలాంటి మనస్తత్వం ఉంది ఆయన కాడ. అందువల్ల అక్కడున్న నాయకులు, దాంట్లో పనిచేసే నాయకులు, దాంట్లో రాజకీయంగా ఎదగాలనుకున్న నాయకత్వం మొత్తాన్ని కూడా కింద నుంచి పైదాకా ఏముందంటే, వాళ్ళ మనస్తత్వ భయం ఏముందంటే, ఈరోజు జగన్ ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఏ అవకాశం వస్తే జగన్ గారిని సాటిస్ఫై చేయాలి, ఏ అవకాశం వస్తే సద్దలను సాటిస్ఫై చేయాలి, లేకపోతే సద్దలు ఏ విధంగా దెబ్బతీస్తాడు అనేది కూడా అందరి నాయకుల్లో ఉంది. నిన్న రాంబాబు గారి సైకో అనాలిసిస్ చేస్తే, ఆయన ప్రాబ్లంని, ఆయన ఎందుకు మాట్లాడని చూస్తే, ఆయన్ని డిస్టర్బ్ చేయడానికి, ఆయన గుంటూరు రాజకీయాల నుంచి ఆయన తప్పించడానికి సజ్జల అండ్ బ్యాచ్ చేస్తున్న కుట్ర కూడా దీంట్లో ఉంది. వాళ్ళు చేస్తూ అతన్ని బాగా ఇచ్చేస్తున్నారు, నువ్వు గుంటూరు నుంచి తప్పుకో, నీకు రాష్ట్ర నాయకత్వం వస్తుంది గుంటూరులో ఎందుకని ఆ సజ్జలను బ్యాచ్ అతన్ని బాగా ట్యూట్ చేస్తూ ఉన్నారు.
బాగా అతని మీద చాడీలు చెప్తా ఉన్నారు. ఇతనితో నాకేమైనా రాజకీయ అస్థిరత వస్తుందేమో అన్న భయం కూడా రాంబాబులో ఉందేమోనని నాకు ఒక అనుమానం కూడా ఉంది. నాకు అనాలిసిస్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేస్తే అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ఈవెన్ కింద చిన్న నాయకుడి నుంచి రాంబాబు స్థాయిలో ఉండే వయసులో ఉండే సీనియర్ నాయకులు కూడా ఏం భయం ఉందంటే అక్కడ మనం నాయకుడిని ఏదో విధంగా సాటిస్ఫై చేయాలి, ఈ పరుగు పందెంలో ముందుండాలి అని చెప్పి అందరూ మీడియాలోనో సోషల్ మీడియాలోనో వాళ్ళ కొన్ని మందిన మాధ్యమాల్లో బూతు మాటలు చెడ్డ మాటలు తిడితే ఆ సజ్జలకి వెళ్ళి చూపిస్తే ఆయనకి నచ్చిన వెళ్ళి మళ్ళీ జగన్ గారికి చూపిస్తాడు. దెన్ ఓన్లీ జగన్ గారు వాళ్ళకి ఒక ఇంటర్వ్యూనో ఒక భుజం మెచ్చయ్యో లేకపోతే ఏదో వేస్తాడు. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ ఇన్ వైసీపీ. ఈ సిచ్యువేషన్ ని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలు, సివిల్ సొసైటీ, పెద్దలు అందరూ అడ్రస్ చేయాల్సిన అవసరం. రాజకీయాలు ఇలాంటిది ఎంకరేజ్ చేయకుండా పెద్దలందరూ మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే ఇది ఒక తెలుగుదేశం కూటమి బాధ్యత కాదు, ఇది పౌరులందరూ బాధ్యత, పెద్దలందరూ బాధ్యత, మీడియా మిత్రుల బాధ్యత, మాలాంటి వాళ్ళ బాధ్యత. ఇలా ఉంటేనే రాజకీయాల్లో వండిస్తామంటే ఇక ఆ పరిస్థితి ఏంటంటే నాకు అర్థం కాదు. అందువల్ల దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ నడుపుకోమని ఆయన తప్పేం లేదు, కానీ ఇలాంటి నాయకత్వం ఇలా చేస్తేనే నాయకులుగా ప్రోత్సహిస్తాననే వాతావరణ ఆ పరుగు పందాన్ని అదేదో మన ఇంగ్లీష్ సినిమాలాగా సింహం బోర్లో పడితే గానీ నువ్వు జయించరావు అని చెప్పి అన్నట్టుగా గ్లాడియేటర్ సినిమాలో లాగా పోటీ పెట్టేసి దాంట్లో పరుగులు బతికిన వాడిని గెలిచిన వాడిని నువ్వు తీసుకుంటానంటే ఇది ఎంత దుర్మార్గం అనేది. దిస్ ఇస్ నథింగ్ లైక్ గ్లాడియేటర్ అండి వైసీపీలో. అది దానికి రాజకీయ పక్షాలు అన్ని కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక రాజకీయ పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి నాకు వాంఛనీయం కదా, నేను ఐ విల్ నాట్ ఎంకరేజ్ వాళ్ళు. నేను అందరికీ సివిల్ సొసైటీకి, జర్నలిస్టుకి, మేధావులకి, పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ పార్టీ ఈ వాతావరణం కలుషితం చేస్తూ ఉంది. వైసీపీ పార్టీ తమ నాయకుల్ని, తమ కార్యకర్తని ఈ పరుగు పందెంలో పెట్టారు. మీరు క్లియర్గా నేను చెప్తా ఉన్నాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అండి. మరి జోగి రమేష్ ఇన్సిడెంట్ చెప్తా ఉన్నాను. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ఎందుకు దాడి చేశాడండి? ఏమవసరం? ఆ రోజు ఏం సిచ్యువేషన్ ఉందండి? ఎలాంటి ప్రొవొకేషన్ లేదు. కేవలం త్వరలో జరగబోయే మంత్రివర్గంలో తనకు స్థానం కావాలి, తన నాయకుడిని మెప్పించాలంటే ఈరోజు ఏదో చంద్రబాబు గారి మీద చేస్తే గానీ నాకు మంత్రి పదవి రాదని చెప్పి ఆయన చేశాడు. చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ డే అక్టోబర్ 2వ తారీఖు అండి గాంధీ జయంతి. మీరు కావాలంటే వీడియోలు చూడండి, విజువల్స్ చూడండి, వాయిస్ కూడా చూసుకోండి. మీరు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 2వ తారీఖు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అటెండ్ అయ్యాడు. అటెండ్ అయ్యి అందరినీ పలకరించి దండం పెట్టి కారెక్కి మళ్ళీ ఆగి దిగి జోగి ఆల్ ది బెస్ట్, కంటిన్యూ యువర్ బ్యాటిల్ అని చెప్పి అన్నాడు. అంటే జోగిని చూసి మీరు అందరు నేర్చుకోండి అని చెప్పాడు అక్కడ లీడర్స్ అందరికి. జోగి గో హెడ్ అన్నాడు. అంటే ఏంటంటే ఆ పునుచి ఏం తయారైందంటే ఇక జోగి మెదడే మన మెదడు, జోగిలా చేస్తే గాని మనం నిలబడం రాజకీయాల్లో అని ఒక పరుగు పందెం పెట్టారు. ఇలాంటి పరుగు పందెంలో అంబటి రాంబాబు కూడా పడ్డాడు. గుంటూరు రాజకీయాలను తను తప్పిస్తారనే బాధ అతనికి ఉంది. అతన్ని చేస్తున్నారు, సజ్జలాంటి బ్యాచ్ చేస్తున్నారు, దానిలో ఇతను చేశాడు. దిస్ ఈస్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయ్. నేనే రాంబాబు చేసి నేను సమర్థించడం లేదు. రాంబాబు మాట్లాడటానికి ప్రోత్సహించిన వాతావరణం ఒకటి ఉంది. ఆ వాతావరణాన్ని మనం అడ్రస్ చేయాలి. రాజకీయ పక్షాలు, పెద్దలు అందరూ కూడా అడ్రస్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ సిస్టంలో నాయకత్వం ఉంది అనేది నా మనవి. ఎస్, వీళ్ళలోనే రోజా కూడా టికెట్ వస్తుందో లేదో అన్నటువంటి భయంతోనే చెయ్యకూడని ప్రయత్నాలు, మాట్లాడకూడనటువంటి మాటలు, ఇదే కారణంతో అన్నటువంటి పరిస్థితి కూడా భావిస్తున్నారు జనం. కాన్స్టిట్యున్సీలోనే కాదు, చాలామంది మీలాంటి పెద్దలు కావచ్చు, మాలాంటి జర్నలిస్టులు కావచ్చు. 1 జోగి రమేష్, 2 రోజా, 3 మీరు అన్నట్టుగా అంబటి రాంబాబు. వీళ్ళ ముగ్గురికి అదే అభద్రతతోటి ప్రధాన నాయకుడి ప్రోత్సాహంతో ప్రయత్నంగా భావించవచ్చా? అస్సలు దాదాపు వీళ్ళు ముగ్గురు మనకు కనిపిస్తున్నారు విజువల్ గా, కానీ సోషల్ మీడియాలో రకరకాల సంభాషణలు, రకరకాల మీటింగుల్లో మాట్లాడే అన్ని క్రోడీకరిస్తే దాదాపు అందరు ఇదే పరుగు పందెంలో ఉన్నారు. లేకపోతే ఆ పరుగు పందెంలో లేకపోతే వాళ్ళకి టికెట్ లేదు. మీరు పోయినసారి ఎన్నికలప్పుడు చూడండి, ఎర్రగొండపాలెంలో అక్కడ మినిస్టర్ చొక్కా ఇప్పి గొడవ చేశాడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు. ఏంటంటే ఆ పరుగు పందెం పెట్టడంలో అతను చాలా చదువుకున్న వ్యక్తి, హైలీ ఎడ్యుకేటెడ్ అతను, ఎర్రగొండపాలెం మినిస్టర్ గారు. ఆయన ఏం చేశారు, అక్కడున్న ఈ సజ్జలాంటి బ్యాచ్ అండ్ ఐపాక్ టీం ఏం చెప్పారు, నువ్వేదో సంచలనం చేయ, లేకపోతే నీకు భవిష్యత్తు లేదన్నారు. చివరికి అతను చొక్కా ఇప్పి చంద్రబాబు గారి మీద రాళ్ళు వేస్తే అతను తీసుకెళ్లి టికెట్ ఇవ్వకుండా, ఎర్రగొండపాలెం ఇవ్వకుండా ఎక్కడో టికెట్ ఇచ్చారు అతను.
ఇంకా తీసుకొని మీరు విజయవాడలో తీసుకొని ఎన్ని సంఘటనలు చంద్రబాబు గారు మీటింగ్ మీద రాళ్లు వేశారు. అంటే రాళ్లు వేస్తేనే టికెట్, లేకపోతే టికెట్ లేదు. నీకు ఈ విధంగా రాష్ట్రం మొత్తం నాయకులందరికీ ఏదో ఒక సంచలనం, ఏదో ఒక వాతావరణం చేయాలి. చేయకపోతే వాళ్ళకి భవిష్యత్తు లేదు. అక్కడ జగన్ గారు సాటిస్ఫై అవ్వడు. దిస్ ఈజ్ టెస్ట్ ఇన్ ది వైసీపీ అండి. ఆ టెస్ట్ ని, ఆ మనస్తత్వాన్ని ప్రజలందరూ అడ్రస్ చేయకపోతే, సొసైటీ అంతా అడ్రస్ చేయకపోతే, పెద్దలంతా అడ్రస్ చేయకపోతే జగన్ పార్టీ రాజకీయాల్లో ఉంటుంది. ఆ మనస్తత్వం ఉన్న మనుషులు ఉంటారు. దాన్ని ఇంకా మనం రెచ్చగొట్టిన వాళ్ళు అవుతాము, దాన్ని ప్రోత్సహించిన అవుతాము. సో రాజకీయాలు ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడతారు, అది సమస్య కాదు. కానీ ఈ పరుగు పందెం ఏంటి? ఈ గ్లాడియేటర్ పరుగు పందెం ఏంటిది? ఇలాంటిది రాజకీయాలు అవసరమా? ఇది జగన్మోహన్ రెడ్డి హింసా ప్రవృత్తిని మానుకునే విధంగా, అలాంటి ప్రోత్సహించే విధంగా అతను చేసే విధానాన్ని మనం అందరం రాజకీయాలకు అతీతంగా, విధానాల పరంగా కూటమి నచ్చపోవచ్చు, రేపు ప్రజలకి కూటమి వలన సాటిస్ఫై కాకపోవచ్చు, లేకపోతే కూటమి ఇంకా బాగుండొచ్చు, అది ప్రజల నిర్ణయం. అది కానీ అసలు ఈ రాజకీయ వాతావరణం ఖర్చు చేయటం ఏంటి? ఈ పరుగు పందెం ఏంటి? ఈ పరుగు పందెంలో రాంబాబు పడ్డాడు అనేది నాకున్న ఎనాలిసిస్ అండి. ప్రసాద్ గారు, ఇక్కడ ఒక విలువైనటువంటి విషయం మనం ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో మీరు కూడా ఒక మంచి మాట చెప్పారు. న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలు. ప్రజలు బాధ్యత తీసుకొని ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించకుండా ఉంటే మాత్రమే ఫలితాలు వస్తాయని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం బూతులు తిడితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడానికి మన శిక్షా స్మృతిలో ఎక్కడా అవకాశం లేదు. 10 రోజులు జైల్లో ఉంటారు, మళ్ళీ బయటకు వస్తారు. అనంతబాబు లాంటి వాళ్ళు అనంతమైనటువంటి ప్రయాణం మళ్ళీ రాజకీయాల్లో చేస్తారు. విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకులు మాత్రం మీలాంటి వాళ్ళు కొంత అలిసిపోయో, కొంత విరక్తి వచ్చో పక్కకెళ్ళేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, అంబటి రాంబాబు ఖచ్చితంగా బెయిల్ తీసుకొని మళ్ళీ వస్తారు. ఆయన జైల్లో పెట్టినంత మాత్రాన, ఆయన ఇంటి మీద దాడి జరిగిందని మాత్రాన, ఆయన ఇంటిని కార్లను తగలబెడితే వచ్చే ప్రయోజనం ఏముంది? ఇవాళ కూటమి ప్రభుత్వానికి లేని మచ్చ తీసుకొచ్చినటువంటి ప్రయత్నం అది. రెండోది, ధర్నాలు నమ్ముకోండి, శాంతియుతంగా మీరు ఏదైనా చేయండి అని అధినేత చంద్రబాబు చెప్తున్నది వినేటటువంటి పరిస్థితి, కంట్రోలు కొన్ని నియోజకవర్గాల్లో లేకుండా పోయింది అన్నది నిదర్శనంగా కనిపిస్తుంది. కాబట్టి మార్పు రావాలంటే మీరు అన్నట్టుగా ప్రజలు స్పందించాలి అన్నది ప్రధానంగా జనం గ్రహించాలని నేను భావిస్తున్నా. వాట్ యు సే ప్రసాద్ గారు? యాక్చువల్గా అండి, ఈరోజు రాజేంద్ర గారు ఈరోజు ఉదయం నాతో ఒక 5-6 మంది పెద్దలు ఫోన్లో మాట్లాడారు, ఫోన్ మాట్లాడారు. ఈవినింగ్ మీ ఇంటికి టీకి వస్తాము, మీడియాని పిలుద్దాము, మనం అప్పీల్ చేద్దాం, రాజకీయాలకు అతీతంగా ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగకుండా చూద్దాము, అప్పీల్ చేద్దాం ప్రజలకి, దీన్ని జనానికి తీసుకెళ్దాం అన్నారు. అని అంటే ఆ కమ్యూనికేషన్ కుదరలేదు. అది రాజకీయంగా ఉంటుంది, అది ఒక రోజు ఆగండి అని చెప్పి మళ్ళీ ఇంకో ఒపీనియన్ వచ్చి తాగాం. తప్పకుండా గుంటూరు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ గుంటూరులో కొంతమంది పెద్దలు, అంటే రాజకీయాలు అబౌవ్ పాలిటిక్స్, అంటే బిజినెస్లోనూ లేకపోతే రకరకాల స్వచ్ఛంద సంస్థలో ఉన్న వాళ్ళని కలుసుకొని రాజకీయ పార్టీలకు అందరికీ విజ్ఞప్తి. అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అమరావతి గుడ్ విల్ దెబ్బతింటుంది, ఈ ప్రాంతంలో వాతావరణం కలుషితంగా కాకూడదు. ఇటు జోగి రమేష్ లాంటి వాళ్ళంతా, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఈ ప్రాంతాల్లో ఉన్నారు. అమరావతి ప్రాంతంలో చాలా మంది నేరస్తులు తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి మనం కనుక ఈ వాతావరణాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే రేపు చేతులు దాటిపోతుంది, అమరావతి ఇమేజ్ దెబ్బతింటుంది, రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుంది అని ఒక అప్పీల్ చేద్దామని మార్నింగ్ అనుకున్నాము. బహుశా అందరికీ కమ్యూనికేషన్ కుదరలేదు. బహుశా రేపో ఎల్లుండో మేము అందరం కలిసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేద్దాం. రాజకీయాల్లో మీకు నచ్చిన పాలిటిక్స్, నచ్చిన పార్టీని ఎన్నుకోవచ్చు, కానీ రాజకీయ పార్టీల్లో ఇలాంటి పరుగు పందెం, నాయకుల్ని బూతులు తిట్టడం, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, ఇంట్లో రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని తిట్టడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఇది వాంఛనీయం కాదు. పార్టీలు ప్రోత్సహించవద్దు ఈ విషయాన్ని. వేరే వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తే వాళ్ళకున్న ఒక క్రిమినల్ ఎలిమెంట్ వలన చేస్తారు వాళ్ళు, బట్ వాళ్ళని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదు అని ఒక అప్పీల్ చేద్దాము అని అనుకున్నాము. బహుశా అది మెటీరియల్ అయితే కొంత అది మిగతా జిల్లాల్లో కూడా, మిగతా స్టేట్స్లో కూడా, మిగతా పట్టణాల్లో కూడా ఇలాంటి వాతావరణం వస్తే కొంత బాగుంటుందేమో, అది మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందేమో అనేది నా ఆకాంక్ష. చాలా amazing. I respect your resolution, decision, whatever you want to do. ఖచ్చితంగా ఇవాళ అవసరం ప్రసాద్ గారు. సార్, రెండోది ఏంటంటే, 5 o'clock అనుకున్నామండి. సంబంధం లేదు. కొంతమంది మీడియా వాళ్ళు అమరావతిలో ఉన్నాం సార్. కొంతమంది మీడియా వాళ్ళు పెద్దలను, అలాగే మీలాంటి సీనియర్ పొలిటీషియన్స్ చెబితే జనం వినేటటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పొలిటీషియన్స్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ సీనియారిటీ.
మీలాంటి సీనియర్స్ కొంత ముందుకు తీసుకురాగలిగితే జనం తప్పకుండా మీ మాట వినే అవకాశం ఉంటుంది. నేరస్తులు కొద్దిగా హద్దులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనము ఎప్పటికప్పుడు మీడియాలో మీరు ఇచ్చేటటువంటి సమాచారాన్ని ప్రమోట్ చేయటంలో నాలాంటి వాడు ఎప్పుడు వెనకడుగు వేయడు. 100% మా సపోర్టు, మీతో ప్రయాణం ఉంటుంది. దాన్ని నేను చాలా గౌరవంగా కూడా స్వీకరిస్తా. ఎస్ ప్రసాద్ గారు, మీలాంటి వాళ్ళు రావాలి, లేకపోతే ప్రజలకు కమ్యూనికేషన్ మాలాంటి వాళ్ళ రెండోది నా ఛానల్కి సంబంధించి నేను అన్బయాస్గా ఉన్నాను మొదటి నుంచి. అంతే. గతంలో నేను చేసినటువంటి యుద్ధం వైసీపీ మీద అది అనివార్యం. ఒక్కొక్కసారి జర్నలిస్ట్ కూడా వన్ సైడ్ స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా మా 38 ఏళ్ల కెరీర్లో మొట్టమొదటిసారిగా చూసాం. బికాజ్ అమ్మను అవమానించిన వాడిని ఎవరిని మనం క్షమించకూడదండి. అది ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే. అది జరిగింది కాబట్టే మార్పు రావాలి అని మహిళలు కోరుకున్నారు. కాబట్టి మహిళలు ముఖ్యంగా అమరావతి నుంచి నడుం కట్టబట్టి మీ జిల్లా నుంచి అందరూ కలిసి ఒక ఉద్యమ స్వరూపాన్ని తీసుకురాబట్టి ఆ రోజు ధైర్యం వచ్చింది. ఒక మనవి రాజేంద్ర గారు, అసెంబ్లీలో గత వైసీపీ హయాంలో మన చంద్రబాబు గారి శ్రీమతి గారి గురించి ఒక దురదృష్టకరమైన చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు రాంబాబుతో నేను గట్టిగా మాట్లాడాను. మాట్లాడి ఎందుకు ఇలా చేసావంటే అది నాకేం సంబంధం లేదు, వెనక ఒక అతను అన్నాడు, పలాని వంశీ అని ఎమ్మెల్యే అన్నాడు, అది నాకు నేను ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నప్పుడు అతను నా వెనక అది ఆ మాట అనేసాడు అంటుంది. మా చెవులో అది పడి నేను మాట్లాడాను అన్నాడు. ఏదైనా అది చాలా తప్పు చేశావు రాంబాబు గారు అంటే అతను అప్పుడు కూడా క్షమాపణ చెప్పాడు. అతను నేను అట్లా నా ఉద్దేశం అది కాదు అనలేదు అన్నాడు. కానీ యాక్చువల్గా ఆ మాట యూజ్ చేసింది వంశీ అనే ఎమ్మెల్యే. నేను అనేది ఏంటంటే ఇలాగా ఎక్కడో ట్యూటింగ్ ఉంటుంది వెనకాల, ఆ ట్యూటింగ్లో ఇది వెంటనే స్లిప్ అయిపోతుంది. దాని ప్రజల్లోకి వెళ్ళిపోయేదే ఇంకో భాష. అది నీకు సభ్యత కాదు రాంబాబు గారు, ఇది కరెక్ట్ కాదని చెప్తే చాలా బాధపడినాడు అతను. కానీ నిన్న జరిగిన సంఘటన కూడా అలానే. నిన్న నేను కమ్యూనికేట్ చేయడం కుదరలేదు. అతను చాలా తీసుకొస్తుందన్న వాస్తవం ఆయన గ్రహించాలి. చాలా చాలా పొరపాటు జరిగిందండి. అతని వయసుకి అతని సీనియారిటీకి అలా జరిగి ఉండాల్సింది కాదు. నేను అనేది ఏంటంటే రేపు జైలు నుంచి వచ్చాక అయినా మళ్ళీ ఒకసారి ఆయన దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు రాజకీయాలు ఎంతకాలం ఉంటామండి, పదవులే శాశ్వతం నాకు అర్థం కాదు. అందరూ మాజీలే. మా జిల్లా నుంచే 4 ముఖ్యమంత్రులు ఉన్నారండి. వాళ్ళ పేరు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు కూడా గుర్తుపట్టలేదు. 4 ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించి మా జిల్లా నుంచి ఉన్నారు. నేను చాలా మంది స్కూల్స్కి వెళ్తా ఉంటాను అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్కి. మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఎంతమంది చేశారు మీద తెలిసినా మాకు తెలియదు అంటారు. అందువల్ల రాజకీయాల్లో ఏది శాస్త్రం కాదండి. మనం ఏం చేసామో, ఏ విలువలు పాటుపడ్డామో అవే నిలబడతాయి. అందువల్ల ఇది చాలా దురదృష్టం. రాంబాబు గారు లాంటి వాళ్ళకి అది వంచనేం కాదు. అది నేను ఖండిస్తున్నాను. ఆయన వాయిస్ని ఆయన తగ్గించాలి. ఊరికే మీడియాలో పరిగెత్తాలి, మీడియాలో రోజు ఉండాలని ఈ రోజా గారు, రాంబాబు గారు వీళ్ళంతా పరిగెత్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న అస్థిరత అక్కడ పార్టీలో వాళ్ళని ఎత్తేస్తారు రేపు రాబోయే రోజుల్లో. రాంబాబు, రోజా వీళ్ళందరికీ ఏదో మంగళం పెడతాడు జగన్. ఇది పార్టీకి నష్టం రియలైజ్ అయ్యే పరిస్థితి లేదా వైసీపీ నాయకులు? అస్సలు అండి, అది అస్సలు అతను అట్లా ఆ మైండ్ లోంచి కిందకి తేడానికి ఎవరు ప్రయత్నం చేయటల్లా. ఇంకా అదే చెప్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ వీడియోస్ అన్ని అతను సజ్జలకు పంపిస్తారండి. అతను తీసుకెళ్లి ఆయనకి చూపిస్తాడు. ఈ రోజు మెరిట్ ఇతంది, ఈ రోజు పరుగు పని ఇతను గెలిచాడు, ఈ రోజు పరుగు ఇతను గెలిచాడు అని చెప్తాడు. చెప్తేనే ఆ నెక్స్ట్ డే వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో పరిగెత్తున్నారు అంతా. ది రూట్ కాజ్ ఈస్ మిస్టర్ సజ్జల. అతను చాడీలు, అతను తప్పించాలి. ఒక కమిటీ ఉండాలి. సింగిల్ మ్యాన్ మాట్లాడటం ఏంటంటే అదేం పార్టీ అని నాకు అర్థం కాదు. చంద్రబాబు గారితో మాట్లాడేప్పుడు ఏదో పోలిట్ బ్యూరో ఉంటుంది కదా, ఆ పోలిట్ బ్యూరోలో ఏదో మా సమస్య మాట్లాడతారు కదా. ఏదో కమిటీ ఉండాలండి, 4 ఒపీనియన్లు ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ ఛానల్. సజ్జల అనే అది అతను ఆంధ్ర శశికళ అతను చెప్తే అతను పోయి ఏం చెప్తాడు అదే. సింగిల్ డోర్. జగన్కి అదే ఇన్ఫర్మేషన్, జగన్ మనస్తత్వం కూడా అదే. అలా సాటిస్ఫై అవుతాడు అతను. సో మరి ఏ ధైర్యంతో జగన్ అలాంటి రాజకీయ పార్టీ నడపకూడదండి. సింగిల్ విండో కాదు. నువ్వు కమిటీ వేసుకో, నీ కమిటీ ఒపీనియన్ తీసుకో. రాంబాబు గారు విషయం ఉంది, ఈ ఒపీనియన్ అందరూ
బొత్స సత్యనారాయణ నీళ్ళు సీనియర్ ఉన్నారు కదా, ధర్మాన ప్రసాద్, పెద్దిరెడ్డి రామచంద్ర ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఉమారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిచి రాంబాబు గారు ఇలా జరిగింది, ఇప్పుడు మనం ఎట్లా అడ్రస్ చేద్దాం అని ఒకటి మాట్లాడండి. అదేం లేదు, ఇతను వీడియోస్ చేసి ఇతను సద్దలు చూపిస్తాడు, ఆ వీడియోలను బట్టి అతను సాటిస్ఫై అవుతాడు, నవ్వుతాడు, ఆ నవ్వే ఆ క్రిమినల్ నవ్వే బయటకు వస్తూ ఉంటుంది. ఫైన్ ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి రాష్ట్రానికి ఒక మంచి వివరణ చేసే ప్రయత్నం చేశారు. నేను ప్రజల వల్ల మార్పు వస్తుంది, నాయకులలో మార్పు రావాలి అని అంటే ప్రజలే ఘాటైనటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మీరు చెప్తున్నటువంటి ఒక విలువైన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని భావిస్తా. అలాగే మీ కార్యక్రమానికి తప్పనిసరిగా మాలాంటి వాళ్ళ సపోర్టు, అది మాకు గర్వకారణం కూడా. ఒక మంచి పనిలో మేము కూడా భాగస్వామ్యం అవ్వటం అనేది ఐ ఫీల్ వెరీ గ్రేట్ ఆఫ్ ఇట్. విషింగ్ ఆల్ ద బెస్ట్. జనానికి మీరు ఇచ్చే సమాచారం అందజేసేటటువంటి ప్రయత్నంతో పాటు వివరించి మరి అర్థం చేసుకునే ప్రయత్నం జనం చేయాలని ఆశిస్తూ, మంచి రాజకీయం కోసం, మంచి రోజు కోసం, మంచి విలువల కోసం, అలాగే మంచి అభివృద్ధి కోసం జనం ఎదురు చూస్తున్నారు ప్రసాద్ గారు. ఆ రోజు కోసం వేచి చూస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే అండి.